ఏంది నేనైతే ఇడ్లీ పిండిలో జొన్న పిండి కలిపి దోశ చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా మనం ట్రై చేయొచ్చు అన్నమాట. చాలా వెరీ టేస్ట్గా ఉంటుంది. ఈసారి అయితే నేను ప్రాసెస్ చూపిస్తానండి. టైం లేక చేయలేదు. కొంచెము మందంగానే వేయాలన్నమాట దోశను. చాలా వెరీ టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మనము రాగి పిండి కూడా కలుపుకొని మనము దోశనైతే చేసుకోవచ్చు. గోధుమ పిండి కూడా కలుపుకొని చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. బాగా కాలుతూ ఉందన్నమాట. వెరీ టేస్ట్ అండి. ఎప్పుడైనా కూడా ఇలాగ రాగులు, జొన్నలు ఇలా పౌడర్స్ మనము ఇలా ఇడ్లీ పిండిలో మిక్స్ చేసేసి ఈ విధంగా చేసుకుంటే వెరీ టేస్ట్ అన్నమాట. ఒకసారి ట్రై అయితే చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉందండి. వేడివేడిగా తింటేనే బాగుంటుంది అన్నమాట. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తుంది మీ లతా శ్రీనివాస్. బాయ్ అండి.